ఈసారి శ్రీరామనవమికి ఇంత ప్రత్యేకత ఉందా? ఈరోజు ఎందుకు అంత యోగ్యమో తెలుసా? ఈసారి శ్రీరామనవమికి ఇంత ప్రత్యేకత ఉందా? విశ్వావసునామ సంవత్సరంలో వస్తున్న శ్రీరామనవమికి ఎన్నో ప్రత్యేకతలున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు. ఈసారి శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి? ఈరోజు ఎందుకు అంత యోగ్యమో తెలుసా? ఈసారి శ్రీరామనవమికి ఇంత ప్రత్యేకత ఉందా? ఈ శ్రీరామనవమికి ఇంత ప్రత్యేకత ఉందా? శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. చైత్రశుద్ధ నవమి 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. సీతారామ కళ్యాణ ఉత్సవం ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు. విశ్వావసునామ సంవత్సరంలో వస్తున్న శ్రీరామనవమికి ఎన్నో ప్రత్యేకతలున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈసారి శ్రీరామనవమికి ఇంత ప్రత్యేకత ఉందా? శ్రీరామనవమి ఆదివారం వచ్చింది. శ్రీరాముల వారి వంశ మూల పురుషుడు, వారి ఆరాధ్య దైవము సూర్యభగవానుడు. ఆదివారం శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న వారికి సూర్యభగవానుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరానికి రాజు సూర్యభగవానుడు. ఆదివారం సూర్యప్రీతిని కలిగించే సీతారామ కళ్యాణంలో పాల్గొంటే సంవత్సరమంతా రవి గ్రహ అనుగ్రహము లభిస్తుంది. ఆ రోజు కర్కాటక లగ్నంలో చంద్రుడు ఉండటం, ఆయన ఈ సంవత్సరానికి మంత్రి కావడం కూడా విశేషమే. మరొక గొప్ప ప్రత్యేకత, ఆ రోజున రవి పుష్యయోగం సంపూర్ణంగా ఉంది. పుష్యమి నక్షత్రం శని భగవానుని నక్షత్రం. ఆయన మీనరాశిలో ఉండగా ఆదివారం పుష్యమి నక్షత్రం, శ్రీరామనవమి వచ్చాయి. ఈరోజు యోగ్యమైన రోజు. మరొక విశేషం ఏమిటంటే ఈ సంవత్సరానికి సేనాధిపతి శని భగవానుడు. విశ్వావసు సంవత్సరానికి రాజు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శనేశ్వరుడు ముగ్గురు ఆదివారం శ్రీరామనవమి రోజున ఉండటం అరుదైన విశేషంగా మారింది. ఆ రోజున వివాహ ప్రయత్నాలు, అందుకు సంబంధించిన పెళ్లి మాటలు వంటివి తప్ప మిగిలిన వాటన్నిటికీ చాలా యోగ్యమైన రోజు. అనుకున్న కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి చాలా మంచి రోజు అని
ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియజేశారు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.